ఆర్పి గారు, నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అలానే తెలుగు ప్రేక్షకులు ప్రపంచం మొత్తం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సినిమా ప్రభాస్ గారి కల్కి. అది పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటుంది. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు. వైజయంతి మూవీస్ నుంచి వస్తుంది. ఆ ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడే. దాన్ని మీరు చూడండి, ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి. 2 parts ఇది. ట్రైలర్ చూసారు కదా, బాగుంది. ఎలా ఉంది మీ రియాక్షన్? అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్, ఆ మేకప్, ఎప్పుడైనా చూసారు తెలుగు సినిమా? వాయిస్, తెలుగు సినిమా ఎలా చాలా బాగుంది. ఇది అంటే కొత్తగా ఉంది, హాలీవుడ్ స్టైల్లో ఉంది. రెండోది ఆ వెహికల్ కానీ, ప్రభాస్ గారి వాయిస్ కానీ, విజువల్స్ కానీ, అంటే మొత్తానికి సినిమాలో ఏదో ఆసక్తికరంగా ఏదో పాయింట్ అయితే మొదలైపోతుంది. ఈసారికి ప్రభాస్ గారికి ఒక జాతరే. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద హిట్ అవుతుంది సినిమా. రెండోది కూడా కొంతమంది గ్రాఫిక్స్ చేస్తే ఏదో అతుకులు బతుకులు ఉంటాయి. ఇది అలా లేదు, ఏదో ఒక మహా సృష్టి, ఒక నగరం చూసినట్టుంది. రెండోది చాలా అద్భుతంగా లాస్ట్ లో కమల్ హాసన్ గారు రావడం, అంతా బాగుంది. ఓకే, నాకైతే పెద్ద హిట్ అవుతుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్నామా, పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు రాఘవేశ్వరుని గారు ఆల్రెడీ మహానటి, అంటే ఎప్పుడో చనిపోయినటువంటి సావిత్రి గారి జీవితాన్ని ఎప్పటి ప్రపంచానికి ఎప్పుడో ముగిసిపోయిన ఒక కథని, చనిపోయిన ఒక సావిత్రి గారు లాంటి యొక్క జీవితాన్ని ఎప్పటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు, ఎప్పటి వాళ్ళు కూడా ఏడ్చేటట్టు, ఇప్పటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ చేసేటట్టు సినిమా తీశాడు. నిజంగా చెప్పాలంటే దీనికన్నా కష్టమైంది ఆ కథ. అంటే సావిత్రి గారు లాంటి ఎప్పుడో ఒకప్పటి మహానటిని ఇప్పటి పిల్లకాయలకి, ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేటట్టు చేసి అంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఇప్పుడు వ్యక్తుల మధ్య అది అంటే అర్థమయ్యేలా చేసి అంత పెద్ద హిట్ కొట్టడం చిన్న చిన్న విషయం కాదు. దాన్నే అంత చేయగలిగాడంటే, దాన్ని అంత పట్టుకోగలిగాడు నాడంటే ఇది చాలా చిన్న విషయం ఆయనకి. ఇది ఇమాజినేషన్, ఆయన ఊహ ఇది. అంతే, బట్ అది జరిగిందాన్ని జాగ్రత్త చూపించాడు. అంతే. మహానటి నేను ఒక 100-200 సార్లు చూసుంటా సినిమా. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చివరకు మిగిలే సాంగ్ కానీ, ఆ మహానటి ఆవిడ లైఫ్ మొత్తం చూస్తుంటా కొన్ని 100 సార్లు. అసలు అతను చూడడానికి చాలా మోడర్న్ గా ఉంటాడు. రెండోది నాగశ్విని గారు తక్కువ వయసు. అలాంటి వ్యక్తి కే విశ్వనాథ్ గారు, ఆదిత్య సుబ్బారావు గారు ట్యాగిల్ చేయాల్సిన సినిమాలు అవి. ఏది మహానటి లాంటి సినిమాని, ఆ తక్కువ వయసులో అలాంటి వ్యక్తి మోడర్న్ గా ఉండే కుర్రాడు అప్పటి కథని, అప్పటి సన్నివేశాలని, అప్పటి డ్రెస్సుల్ని, అప్పటి ఆర్ట్ మొత్తం తీసుకొచ్చి తీసాడంటేనే ఎవరు నమ్మబుద్ధి కాల. ఇంక ఇది చాలా చిన్న విషయం. ఇది దానికోసం 35-40 సెట్లు అంతే. ఇంకా ఇది చాలా చిన్న విషయం. ఇది ఆ సినిమా దర్శకుడు ఎవరు అని ఎవరైనా ఊహా చిత్రం గీస్తే నాగార్జున గారు బొమ్మ ఎవరు గీరు. ఎందుకంటే దానికి పండితులు, పెద్ద ఫోటోలు వస్తాయి, కానీ నిశ్చేష్టులు అయిపోతారు దాన్ని చూస్తే. అదే అలాంటి సినిమా పట్టడమే చాలా గొప్ప విషయం, అది తీయడమే. అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాని చాలా ఈజీగా హిట్ కొట్టేస్తాడు. నాగశ్వరి గారికి, ప్రభాస్ గారికి, అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్కి, అదేవిధంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారికి, మొత్తం ప్రభాస్ గారి, రెబల్ స్టార్ ప్రభాస్ గారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కూడా మా టీడీపీ ప్రభుత్వం ద్వారా, మా కూటమి ద్వారా, మా జనసేన ద్వారా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కూటమి మద్దతు పూర్తిగా ఈ సినిమా ద్వారా ఉంటుంది. మేము 1-2 సార్లు చూస్తాం. ప్రభాస్ గారి కష్టం ఏడిపోదు. ఈ సినిమా 10కి 100 రూపాయలు సంపాదించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్.